బెంగాల్లో ఏదైతే ఎన్నికలు అయిపోయాక కోడిగుడ్లు విసిరే సంఘటనలు జరిగినాయి. ఈ కోడిగుడ్లు విసిరిన సంఘటనల్లో బీజేపీ సంబంధం లేదు, సాధారణ ప్రజలే అన్నటువంటిది మొదటగా అందరికీ కూడా నమ్మకం వచ్చింది. కానీ తర్వాత నిదానంగా జై శ్రీరామ్ నినాదాలు, అట్లాగే బీజేపీ జెండాలు తగిలి. మొన్ననే చెప్పా, మహువా మొయిత్రి మీద దాడి తప్పు, ఓ మహిళ మీద ఆవిడ వ్యాఖ్యానం ఓకే, ఆ వ్యాఖ్యానకి నీ వ్యాఖ్యానం ఉండాలి తప్ప దాడి చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పుడు మరొక అడుగు ముందుకు పడుతుంది, దారుణమైనటువంటి అంశం. వాస్తవంగా బీజేపీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు ఇంతవరకు కూడా. ఏదైతే కమ్యూనిస్టులకు సంబంధించిన కార్యాలయాలు మమతా బెనర్జీ లాక్కుంటే, కాంగ్రెస్ కార్యాలయాలు మమతా బెనర్జీ లాక్కుంటే బీజేపీ వచ్చాక తీసుకుందని తీసి ఇచ్చింది వాళ్ళకైనా, వెరీ గుడ్. మరి ఇప్పుడు లెనిన్ విగ్రహాల్ని ధ్వంసం చేయడం అన్నటువంటిది ప్రధానమైనటువంటి. ఇక్కడ లెనిన్ విగ్రహాల్ని 1-2 చోట్ల ధ్వంసం చేసుకొచ్చారు, అక్కడ బీజేపీ నినాదాలే కనిపించాయి. ఇది చాలా తప్పు అయినటువంటిది. కమ్యూనిస్టులు వాళ్ళకి సంబంధించిన సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నారు, మనకి సంబంధించిన సిద్ధాంతం మనం చెప్పుకున్నాం. ఎవరి సిద్ధాంతం వాళ్ళది పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి, కానీ విగ్రహాల ధ్వంసం లాంటిది బ్యాడ్ నేమ్ వస్తే తప్పించి మంచి ఏం జరగదు.